అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. శరీరంలో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు. శరీరంలో కొవ్వు లాంటి పదార్థం పెరగడాన్ని హై కొలెస్ట్రాల్ అని అంటారు. శరీరానికి ఇది అవసరమే అయినప్పటికీ అవసరానికి మించి ఉంటే చాలా ప్రమాదకరం. హై కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వును ప్లాక్ అంటారు. ఈ ప్లాక్ పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయి. అధిక కొలెస్ట్రాల్ శరీరంలోని వివిధ భాగాల్లో నొప్పి, అసౌకర్యం రూపంలో హెచ్చరికలు ఇస్తుంది. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. హై కొలెస్ట్రాల్ వల్ల వచ్చే కొన్ని సాధారణ లక్షణాల గురించి తెలుసుకుందాం. హై కొలెస్ట్రాల్ లక్షణాలు ఇవి కనిపిస్తే జాగ్రత్త అవసరం. 1. ఛాతీలో ఒత్తిడి, మంట లేదా బరువుగా అనిపించడం. ధమనుల్లో ప్లాక్ పేరుకుపోవడం వల్ల గుండెకు రక్త సరఫరా తగ్గుతుంది. దీంతో ఛాతీలో ఒత్తిడి, మంట, బరువు లేదా బాధ అనిపిస్తుంది. ఇది ఆంజినా పెక్టోరిస్ అనే పరిస్థితి, గుండెపోటు ప్రారంభ సంకేతం కావచ్చు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 2. కాళ్లలో నొప్పి, బలహీనత, తిమ్మిరి. అధిక కొలెస్ట్రాల్ వల్ల కాళ్ల ధమనుల్లో బ్లాకేజీ వస్తుంది. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ ప్యాడ్. నడుస్తున్నప్పుడు తొడలు, పిక్కలు, పాదాల్లో నొప్పి వస్తుంది. విశ్రాంతి తీసుకుంటే తగ్గుతుంది. పాదాలు చల్లగా అనిపించడం, వెంట్రుకలు రాలిపోవడం, పుండ్లు త్వరగా మానకపోవడం కూడా సంకేతాలు. 3. తీవ్రమైన తలనొప్పి లేదా మైగ్రేన్ వంటి సమస్యలు. కొలెస్ట్రాల్ ప్లాక్ మెదడుకు వెళ్లే ధమనుల్లో అడ్డుకోవడం వల్ల రక్త ప్రవాహం తగ్గుతుంది. దీంతో తరచుగా తీవ్రమైన తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు వస్తాయి. ఇది స్ట్రోక్ ప్రమాదానికి సంకేతం కావచ్చు. 4. వీపు, భుజాల్లో నొప్పి. గుండెకు రక్త సరఫరా తగ్గినప్పుడు నొప్పి ఛాతీలో మాత్రమే కాకుండా వీపు పైభాగం, భుజాల మధ్య వరకు వ్యాపిస్తుంది. ఇది గుండెపై ఒత్తిడి పెరగడం వల్ల వస్తుంది. 5. చేతుల్లో నొప్పి, బలహీనత, తిమ్మిరి. అధిక కొలెస్ట్రాల్ వల్ల చేతులకు రక్త ప్రవాహం సరిగా అందకపోవడం వల్ల చేతుల్లో నొప్పి, బలహీనత, తిమ్మిరి వస్తాయి. ఇది గుండెకు వెళ్లే ధమనుల్లో అడ్డుపడటానికి సంకేతం కావచ్చు. ఈ లక్షణాలలో ఏదైనా కనిపిస్తే ఏమి చేయాలి? ఛాతీ నొప్పి, శ్వాస ఆడకపోవడం, వెంటనే ఆసుపత్రికి వెళ్ళండి. ఎమర్జెన్సీ. లక్షణాలు తేలికగా ఉన్నా ఆలస్యం చేయకుండా కార్డియాలజిస్ట్ను సంప్రదించండి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోండి. ఇంట్లో బీపీ చెక్ చేసుకునేటప్పుడు 2 చేతుల్లో కూడా కొలవండి. హై కొలెస్ట్రాల్ నివారణకు ఇప్పుడే చేయాల్సినవి: ధూమపానం మానండి. జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్, ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించండి. ఆకుకూరలు, పండ్లు, ఓట్స్, గింజలు, చేపలు ఎక్కువగా తీసుకోండి. రోజుకు 30-45 నిమిషాలు వ్యాయామం చేయండి. బరువు నియంత్రణలో ఉంచుకోండి. రెగ్యులర్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్స్ చేయించుకోండి. హై కొలెస్ట్రాల్ సైలెంట్ కిల్లర్. లక్షణాలు కనిపించకపోయినా లోపల ధమనుల్లో డ్యామేజ్ జరుగుతుంది. పై లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే జాప్యం చేయకండి. వెంటనే పరీక్షలు చేయించుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఛాతీ నొప్పి, కాళ్ల నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే కార్డియాలజిస్ట్ను సంప్రదించండి. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. ముందుగా గుర్తిస్తే గుండెపోటు, స్ట్రోక్ రిస్క్ను తగ్గించవచ్చు. మీకు ఈ అంశంపై ఇంకా ఏదైనా నిర్దిష్ట సమాచారం కావాలనుకుంటే లేదా వేరే ప్రశ్నలు ఉంటే దయచేసి తెలియజేయండి.